కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జనవరి 21న జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు మండలంలో సిద్ధంగా ఉన్న పరీక్షా కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో రైల్వే స్టేషన్ ఎదుట దుకాణాలు భారీగా పెండింగ్ పన్నులు చెల్లింపుదారుల ఆస్తి పన్ను వసూల కోసం మున్సిపల్ అధికారులు వాణిజ్య దుకాణాలను బుధవారం సందర్శించారు. ఆస్తి పన్ను చెల్లించాలని, లేకుంటే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. బడ్జెట్లో రైతు భరోసాకు ₹18,000 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి ₹12,000 చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వ బడ్జెట్గా ₹24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే 10th పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రశ్నపత్రంపై QR కోడ్తో పాటు సీరియల్ నంబర్ను ముద్రిస్తున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఇవ్వనున్నారు. అదనపు షీట్లు ఇవ్వరు. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తారు. ఈ నెల 22న పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD హైదరాబాద్ తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 21, 23న తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని వివరించింది. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు. 2025-26 ఏడాదికి ₹3,04,965 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.